Day and Residential School Karimnagar. IIT JEE NEET Foundation Nursery to 9th అడ్మిషన్లు జరుగుతున్నవి. KPS జగిత్యాల రోడ్ రేకుర్తి. ఫోన్ 8886629225. కరీంనగర్ జంక్షన్ ల రూపురేఖలు మారబోతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ తరహాలో స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించబోతున్నారు. సో ఇవన్నీ నిర్మిస్తే మన కరీంనగర్ మరింత సుందరంగా ముస్తాబవబోతుంది. సో కరీంనగర్ లో రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు బస్ స్టాండ్ ఆవరణలో మీరు చూడొచ్చు. అదేవిధంగా SRR కాలేజ్ దగ్గర, తెలంగాణ చౌక్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇవన్నిట్లో కూడా జంక్షన్ల రూపురేఖలు మార్చబోతున్నారు. కొత్తగా స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించడంతో పాదాచారులకు ఇక ఇబ్బందులు తప్పనున్నాయి. సో ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గనున్నాయి. సో రోజు రోజుకు పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది అనేది చాలా ఎక్కువ అవుతుంది కరీంనగర్ లో. సో ఇవన్నింటినీ అధిగమించడానికి ప్లస్ కరీంనగర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి జంక్షన్లని రూపురేఖలు మార్చబోతున్నారు. ఏదైతే కరీంనగర్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ కి 840 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ ఫండ్ లో ఓన్లీ అర్బన్ మొబిలిటీకే, కరీంనగర్ అర్బన్ మొబిలిటీకే 630 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ అర్బన్ మొబిలిటీలో జంక్షన్ల సుందరీకరణ, స్కై వాక్ల ఏర్పాటు, అదేవిధంగా ఫుట్ బోర్డ్ల ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల చాలా వృత్తులు కూడా ఈజీగా రోడ్డు దాటడానికి అవకాశం ఉంటుంది. ప్రమాదాలు చాలా వరకు తగ్గే స్కోప్ కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఏదైతే ఈ ప్రతిపాదనని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఈ ప్రతిపాదన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకి సమర్పించడం జరిగింది. స్కై వాక్లు, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జీల ప్రతిపాదనని. సో వాళ్ళు పరిశీలించి ఈ ప్రతిపాదనకి ఆమోదం తెలపడం జరిగింది. ఇక ఓన్లీ ఫిజిబిలిటీ కోసం చూస్తున్నారు. అది ఒకవేళ సెట్ అయితే ఇంకా నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది. దాన్ని బట్టి నిర్మాణాలు చేపడతామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ చెప్పడం జరుగుతుంది. అయితే నార్మల్ గా మనం చూసుకుంటాము, రోజు రోజుకి రద్దీ పెరుగుతా ఉంది. మీరు బస్ స్టాండ్ ఆవరణలో ఉన్నాం, ప్రజెంట్ మనం కరీంనగర్ బస్ స్టాండ్ లో ఉన్నాం. సో ఈ జంక్షన్ల వద్ద నిత్యం ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతూనే ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. సో ఇవన్నీ అధిగమించాలంటే మన ఉప్పల్ తరహాలో స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మిస్తే సో ఎటు వెళ్లే వాళ్ళు అటు ఈజీగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గించిన వాళ్ళు అవుతారు. ట్రాఫిక్ కి కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంకా వీటన్నిటితో పాటు మెయిన్ గా కరీంనగర్ బస్ స్టాండ్ లో అయితే స్కై వాక్స్ ప్లస్ ఎస్కలేటర్స్, అదే విధంగా సపరేట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఇవన్నీ కూడా ప్రతిపాదనకి రావడం జరిగింది. సో ఫిజిబిలిటీ కోసం చూస్తున్నారు. ఒకవేళ ఫిజిబిలిటీ కనుక పూర్తయితే కంప్లీట్ గా ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపడతామంటూ మున్సిపల్ కమిషనర్ చెప్తున్నాడు. సో మొత్తానికి కరీంనగర్ రూపురేఖలు అయితే మారబోతున్నాయి. మరి ఇంకాస్త సుందరంగా కరీంనగర్ నగరం ముస్తాబవబోతుంది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.